జై శ్రీరామ్, జై వాసవి, శ్రీమతే రామానుజాయ నమః. అడియన్ కుమారి చెయ్యార్ల నుంచి మాట్లాడుతున్నాను. మనం వారం తిరుక్కోళూర్ పెన్ పిళ్ళై రహస్యం అట్లానే మహావాక్యంలోంచి ఒక్కొక్క భక్తர்களுடைய కథలుగా చూస్తూ వస్తూ ఉండాము. ఇంతవరకు 48 వారం మనం చూసి ముడిచిండాము. ఈ వారం తిరుక్కోళూరు పెన్ పిళ్ళై చెప్పే వాక్యాన్ని చూసేదానికి ముందుగా శరణాగతి శరణాగతి అంటే ఏమి అట్లా అనే దాన్ని మట్టును చూస్తామా, ఆ మహావాక్యాన్ని వచ్చే వారం చూస్తామా. ఇది మొదల్లో మనం తెలుసుకుంటే మింటదా దాని లోపల మన వల్ల పోన్మాల్ని శరణాగతి. ఈ శరణాగతి అనేది మిగ నిండా పెద్ద విషయం. ఈ శరణాగతి నే వార్త మన నోట్లో వచ్చేదానికే మహాభాగ్యం చేసిండాలంట అట్లా అని చెప్తారు ఆచార్యులు. అంత పెద్ద విషయం శరణాగతి అనేది. ఈ శరణాగతిని మొదల్ల ఎవరు చెప్పినారు అట్లానంటే నమ్మాళ్వారు. నమ్మాళ్వార్ద మొదల్ల శరణాగతి అట్లా అనే సమాచారాన్ని గురించి చెప్పినారంట. నమ్మాళ్వారి ధరించి ఆళవందార్ దగ్గర వచ్చింది. ఆళవందార్ దగ్గర నుంచి రామానుజర్కి ఇచ్చినారంట. ఆయన నుంచి అందరికీ చెప్పి ఎట్లా శరణాగతి చేసిమింటే మనం దేవుణ్ణి పోయి చేరవచ్చు అట్లా అనేసి రామానుజర్ మూల్యంగా ఈ లోకానికి తెలియవచ్చింది. అంత పెద్ద విషయం. ఏం విషయం? మనం భగవంతుణ్ణి పోయి చేరేది. మనం ఈ జన్మం ఎత్తింది ఒక్కొక్కరిని ఎన్నో జన్మలు కడందుదా ఈ మనుషు జన్మానికి వచ్చిండాం. 80 లక్షలు పైగా పిరవిகள் ఉంది అట్లా అంటారు. ఒగురొగురు ఈ ఈ పుழுల పూచిల ఆరంచి పడిగా పైకి వచ్చి దాని వనాగదా మనుష జన్మానికి వస్తుంది. ఈ మనుష జన్మానికిద పురించుకునేది అట్లా అనే ఓ శక్తి అనేది ఉంది. சிலர் மட்டும் சில பிறவிகள் ஒயிட்டு அதாவது మనుషులు లేకుండా జీవరాశులు కూడా సిలరుకి ఆ అదృష్టంలా పూర్వజన్మ పుణ్యంలా వాళ్ళు కూడా శరణాగతి చేస్తారు, దేవుణ్ణి అடைஞ்சுండారు. சில వాళ్ళు మట్టం అదిను మనం ఎవరెవరిని చూస్తామా. ఈ శరణాగతిని గురించి ఏం చెప్తారు ఆచార్యులు అంటే, ఆళ్వాர்களுடைய சம்பிரதாயமே శరణాగతి మార్గం దంట. శరణాగతి దంట వాళ్ళకందరికీ ఆళ్వారులందరూ చేసింది శరణాగతి మార్గం దంట. ఆ మార్గంలో పోయిదా వాళ్ళు దేవుణ్ణి అடைஞ்சிనారంట. కలియుగంలో మనుషులు కడైతేరేదానికి ఒకే దోవ అట్లా అంటే ఏదింటే శరణాగతి మార్గం దా. శరణాగతి చేసేటప్పుడు వాళ్ళ జన్మ ముడిజిందో భగవంతుడు ఆయన దగ్గర చేర్చుకుంటారు అట్లా అని అర్థం అంట. మనం వచ్చి முடிவில்லாத పిరవిகள் ఎత్తుతానే ఉండాం కదా. దానికి కారణం వచ్చి పాపం పుణ్యం మనం మార్చి చేస్తూ ఉండాం. ఆ మరి చేస్తూ ఉండేదానించి మన పిరవిகள் தொடர்ந்துతానే ఉంది. ఆ పిరవి తొడరుగానే ఉండేదాన్ని లేకుండా చేసేదానికి ఒక దోవ ఏమింటే శరణాగతి మూల్యంగా భగవంతుని పోయి చేరిపోతిమి, మనం వైకుంఠానికి పోడిస్తుమి, మోక్షం దొరికింది అంటే మళ్ళీ పుట్టకలేదు అనేసి అర్థం. ఒక్కొక్కసారి పుట్టకంగాను మనం ఎంత కష్టపడతాము, పాపాలకి తగిన పలను పుణ్యానికి తగిన పలను అనుభవిస్తానే ఉంటాం. ఈ సంగిలి తొడర్ని ఇంకా అక్కర్లే అట్లా అని తలిచేటి వాళ్ళు, మనం భగవంతుణ్ణి చేరాలా అట్లా అని అనుకునేవాళ్ళు శరణాగతి మూల్యంగా భగవంతుని పోయి చేరవచ్చు. ఇది భగవంతుని పోయి మనం చేరాలని మనం తలిస్తే కూడా ఆ భగవంతుడుடைய అరుள் ఉంటే ఆయన తలిసేదా మన వల్ల పోయి చేరనమాట. అప్పుడు మనం ఆయనకు పెట్టిన మాదిరి నడుచుకొని మనం ఆయనకు తగిన మాదిరి ఆయన ఏమేమి విరుంబుతారో అట్లా నడుచుంటే ఆయన మనల్ని వాళ్ళతో చేర్చునేదానికి ఆశపడతారు. దీనికి ఈ మారి మనం మోక్షం పోయేదానికి దండిగా దోవలు ఉంది.
ఆ మారిలో ఓ 2 రకాలు ఏమింటే, ఒకటి భక్తి మార్గం, ఇంకోటి శరణాగతి మార్గం. ఇప్పుడు భక్తి మార్గంలో పోవాలంటే మనం ఏం చేయాలంటే, మొదల్ల కర్మయో కర్మయోగం, దాని వెనక జ్ఞానయోగం, దాని వెనక భక్తి యోగం. ఒక్కొక్క దోవగా వచ్చి వచ్చిదా భక్తి మార్గానికి వచ్చి, దాని వెనక మనం భక్తిలో ఏమేమి చేయాలో చేసి, దాని మళ్ళదా మనం మోక్షానికి పోయేదానికి ఈ దోవ. ఇది ఎట్లనంటే, ఇప్పుడు 20 మాడి, 30 మాడి ఉంది అట్లానంటే, ఒక్కొక్క పడిగా ఎక్కి, ఎక్కి, ఎక్కి పోయి చేరేదిదా భక్తి మార్గంలో దోవ. కింద ఇంచి లిఫ్ట్‌లో తట్టి అట్లనే నేరుగా పోయి 20வது మాడిని అடைஞ்சేదిదా శరణాగతి మార్గం. ఈ భక్తి మార్గంలో నడిచి, నడిచి పోయే మాదిరి భక్తి మార్గంలో పోయేది ఎట్లనంటే, ఒక్కొక్క పడిగా మనం మన ఏమేమి చెయ్యాలా అట్లా అని తెలుసుకుని, తెలుసుకుని, తెలుసుకుని ఒక్కొక్క పడిగా ఎక్కిపోయే మరి పోవాలా భక్తి మార్గంలో. శరణాగతి మార్గంలో అట్లనే సులువుగా పోయేదిదా శరణాగతి మార్గం. ఇట్లా 2 రకాలుంది. మనం చేసే పనులు, అంత పనులు అన్నినిమే భగవత్ అర్పణంగా మొత్తమే కైంకర్యంగా తలిచి మనం చేసిమి అట్లానంటే, అదియే వచ్చి ఒక శరణాగతి తత్వానికి ఒక అడిపడై. మనం చేసే పనులల్లో ఫలాన్ని ఎదురు చూడకూడదు. ఇది మన కడమ, మనం చేస్తాం. అంతదా అట్లా అని తలిచి విడిచేవాళ్ళనే కానీ, దీని నుంచి నాకేమొచ్చును, నాకు అది ఏమొచ్చును, దీని ఏమొచ్చును, దీంట్లో నుంచి నాకేం ఫలనొచ్చును, అట్లా అని ఫలాన్ని ఎదురు చూడకుండా మనం చేసిమింటనే అది ఒక కైంకర్యంగా అమర్చిపోను. అసలు నాకు మోక్షం కావాలా అట్లా అనేది కూడా భగవంతుడిని అడగకూడదంట. ఇదిదా ఆచార్యులంతా చెప్తారు. భక్తి మార్గంగా పోయేది వచ్చి మనం నిండ దూరం నడిచిపోయేది, బస్సులో పోయేది, ట్రైన్లో పోయేది. ఓ 2000 కిలోమీటర్, 5000 కిలోమీటర్ అంతా పోవాలా అట్లా అనేటప్పుడు, బస్సులో పోతే, ట్రైన్లో పోతే ఎట్లా నిండా దూరం పోయి కష్టపడి పోతుమో అది మారి. అదే శరణాగతి మార్గం అట్లా అనేది ఏమినంటే, సులువుగా మన ఏరోప్లేన్లో పోయి దిగే మాదిరి అర్థం. ఆ మాదిరి మనం పోయేదానికి భక్తి మార్గంలో చెయ్యాల్సిన కడమైగల్ని ఇంత చూసి చూసి చెయ్యాల, పడిపడిగా ఎక్కాల. శరణాగతి మార్గంలో సులువుగా పోయేది. రామానుజర్ మూల్యం కదా ఈ ఒక విషయమే లోకానికి తెలియవచ్చింది. ఆయనదా అందరికీ చెప్పి ఎట్లా చేయాలనేసి చెప్పిండారు. మొదల్లో మనం శరణాగతి అట్లా అంటే ఏమి అట్లా అనే దాంట్లో నుంచి ఆరంభించి పడిపడిగా చూస్తామా. శరణాగతి అట్లా అనేటప్పుడు మనం భగవంతుడి నుండి పాదార విందాల్ని గట్టిగా పట్టుకోవాలి. నాకు నువ్వుదా గతి, నిన్ని విడిసే నాకు వేరే ఎవ్వరూ లేదు, నువ్వుదా నన్ని కాపాడావుల, నాకు వేరే దైవం లేదు, ఈడు ఇనయే నీకు ఎవరుమే లేదు, నేను నిన్ని గట్టిగా పట్టుకుంటాను, నీ పాదార విందరంలో నన్ను చేర్చుకో అట్లా అని అడైక్కలం. ఆయన దగ్గర పోయి మన అడైక్కలం అయ్యేదిదా శరణాగతియోட முதல் పడిగే. దాని వెనక వేదం ఏం చెప్తుంది శరణాగతి గురించి అట్లానంటే, భగవంతుణ్ణి పోయి చేరేదిదా శరణాగతి. దానికేమి దోవ అట్లంటే, భగవంతుడు తలిసేదా మన వల్ల ముక్తి అடைஞ்சేదానికి మాళ్ళను. వాడు తల్లిలంటే మనం ముక్తి అయ్యేదానికి మాళ్ళదు. అప్పుడు మనం ఆయనని ఎట్లా పెట్టి, ఆయనకు పెట్టిన దోవగా పోయి మనం శరణాగతి చెయ్యవల అట్లా అని చెప్తారు ఆచార్యులు. దాని వెనక ఎవరెవరంతా శరణాగతి చెయ్యొచ్చును, ఎప్పుడు చెయ్యొచ్చును అట్లా చూస్తామా. అప్పుడు ఏమింటే ఎవరికల్లా శరణాగతి చెయ్యొచ్చు. పறவைகள், మిருగాలు కూడా చెయ్యొచ్చు, అందరమే చెయ్యొచ్చు. ఆ మాదిరిగా ఏనిక శరణాగతి చేసింది. అది ఎందుకు చేసిందంటే, దేవుడా నీకు సమర్పించాలని తలిచిన పూల్ని నీకు సమర్పించను కూడా మాడలేదే నాకు అట్లా అని చెప్పి నారాయణ అనేసి పిలిచింది. ఆయనకు ఆ ఏనికకు మోక్షం ఇచ్చినారు పెరుమాళ్ళు.
அதே மாதிரி விபீஷ்ணர்ని శరణాగతి చేసిండారు. అర్జునుడు పోర్కళంల యుద్ధన్నప్పుడు ఆయన శరణాగతి చేసిండారు. காக்காசுரன்னே பறவை. பறவைன்னு முதல்ல చెయ్యకూడద పని, తప్పు పని. అమ్మ, లోకానికే అమ్మైన సీతమ్మ దగ్గర తప్పుగా నడుచుకుంటాడు కాకాసురన్. దాని నుంచి కోపం వచ్చి కాకాసురుడి పైగా రాముల వారు బ్రహ్మాస్త్రం విడిచేస్తారు. ఆ బ్రహ్మాస్త్రాన్ని ఎక్కడ పోయి వాడు కింజుతని, ఏ దేవుడు బ్రహ్మ ధరపోతాడు, ఇంద్రుడి ధరపోతాడు, శివుడి ధరపోతాడు, ఎవరు ధరపోయి అడుగుతాను దాంట్లో నుంచి కాపాడేదని నిన్ని మాలదు అట్లా అని చెప్పి అందరమే కై విట్టేస్తారు. దీనిపైగా ఎవరు నీ వల్ల నిన్ని కాపాడ ముడిదు అట్లా అని చెప్పేస్తారు. అందరి ధరం పోయి ఎది మాలన్నగానే దాని వనగ వాడొచ్చి రాముల వారు సీతమ్మ కాళ్ళనే పడి నన్ను మన్నించండి, నేను చేసింది తప్పు అని అడుగుతాడు. మరి అడిగి శరణాగతి చేసిన దాని నుంచి సీతమ్మ పోని మన్నించండి అట్లా అని రాముల వారికి చెప్తారు. అప్పుడు బ్రహ్మాస్త్రం దానికి ఎప్పుడు బ్రహ్మాస్త్రం బయట వచ్చిందో అది ఏదైనా ఒక గావు తీసుకొనిదా పోను. అప్పుడు వాడు ఒక కన్నుని తీసుని అది పొడుస్తుంది, వాడికి ఒక కన్ను పొడుస్తుంది. ఇది కాకాసురం చేసిన శరణాగతి. ఇది మరి పాండవర్గలు చేసిండారు. మరి ఒగురును పల రకాల శరణాగతిలు చేస్తూ ఉండారు. ఆళ్వారులందరూ శరణాగతి చేసిన వాళ్ళు, ఇంకా ఆచార్యులు ఎంత వాళ్ళు మనకు తెలియని వాళ్ళు ఎంతనో వాళ్ళు భగవంతుణ్ణి చేరి నిత్య సూరిകളുగా వాళ్ళు భగవంతుడు కూడానే వైకుంఠంలో ఉంటారు. ఈ మాదిరి ఏం పోయిటి ఒకే ఒక కారణానికిదా మనం శరణాగతి చెయ్యాల. ఎందుకు? మోక్షం కావాల. మనం వచ్చి ఇంకా మళ్ళీ 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 పిరవిகள் అక్కర్లేకుండా మనం ఈ పిరవితో చాలరా స్వామి, నాకు ఇంకా జన్మాలు వద్దు అట్లానే ఒక కారణంలా భగవంతుడు మట్టుందా నాకు గతిని తలిచి ఆయన్ని శరణాగతి చెయ్యాల అట్లా అని చెప్తారు. అదే మాదిరి ఈ మారి శరణాగతి చేస్తే భగవంతుడు ఏం చేస్తారు అట్లా అనేదానికి ఏమింటే కండిపుగా మారి నన్ను శరణాగతి చేసే వాళ్ళకు నేను మోక్షం ఇస్తాను అట్లా అని భగవంతుడే కండిపుగా చెప్తారంట. నేను మోక్షం ఇస్తును అట్లని ఉరిది ఇస్తారంట భగవంతుడు. రామావతారంలో విభీషణ శరణాగతి నడుస్తుంది, కృష్ణావతారంలో అర్జునది నడుస్తుంది. మరి ఒక్కొక్క దీంట్లోనూ వరాహ అవతారంలోనూ ఒకటి నడుస్తుంది. ఇది అన్నిట్లను ఆయననే ఉరిది చెప్తారు. ఈ మరి శరణాగతి చేసే వాళ్ళకు నేను మోక్షం ఇస్తాను అట్లానే ఉరిదిని భగవంతుడు ఇస్తారు. ఇంకోటి ఏమిటంటే ఇస్తురో ఇయ్యరో మనకు దొరుకునో దొరకదో అట్లానే సందేహం అనేది మన మనసులో ఉండనే కూడదంట. ఎళ్ళలவும் సందేహమే ఉండకూడదు. ఆయన ఇస్తురు అట్లానే ఒక పూర్ణ నంబికై అడైకలం అయిపోతుమి. ఆయన మనమల్ని కాపాడుతారు, ఆయన మనమల్ని ఆయన దగ్గర చేర్చుకుంటారు. అట్లానే పరిపూర్ణ నమ్మకం మనకు ఉండాలంట. భగవాన్ వచ్చి పల రూపంలో, అதாவது రామావతారంలో, కృష్ణావతారంలో, వరాహ అవతారంలో అన్నిట్లను చెప్పిండారంట. ఈ మరి నేను నన్ను శరణం అట్లా అని వచ్చి అడించిన వాళ్ళని కండిప్గా నేను మోక్షం ఇస్తును అట్లా అని చెప్తారు. వెనక அடுத்த కట్టం ఏమింటే శరణాగతి ఎట్లా చెయ్యావల అట్లా అనేది. శరణాగతి ఎట్లా చెయ్యావల అట్లానంటే నేరుగా అట్నే పోయి భగవంతుణ్ణి పోయి శరణాగతి చేసేదానికింట తాయారు మూల్యంగా పోయి తాయార్లని అడుక్కుని దాని మళ్ళీ పెరుమాళ్ళ దగ్గర పోతిమింట దానికిదా ఇంకా పలన్ దాస్తింట అట్లదా పోవాలంట. అది ఎట్లంటే ఒక బిడ్డ నెలకు మార్కు తీస్తాడు. ఈ నెల నిండా తగ్గిపోతుంది అంటే, అమ్మ నేను ఈసారి కొంచెం ఆటలాడే దాంట్లో దాసిపోడి సినిమా ఇంకా మీట నేను కరెక్ట్గా చదువుతాను, నువ్వే చెప్పి నాయన దగ్గర నాకు చైరాలు తీసిమా అట్లా అని బిడ్డలు అడుగుతారు. అప్పుడు తల్లి ఏం చేసింది,
పోని పాపం బిడ్డ ఏదో తెలియకుండా ఆటల ప్రరాక్లో ఉండేసినాడు. సరే వాడికి మనందా ఆయన దగ్గర చెప్పి తీసిస్తామా అనేసి నాయన దగ్గర చెప్పి నాయన్ని సమాధానం చేసి లేదు వచ్చే నెల వాడిని నేనే చదవమంటాను, వాడు ఇంకా బాగా చదువుతుడు, మీరు చీరలు వేసియండి అట్లా అని చెప్పి తీసిస్తే ఎట్లా ఒక మార్క్ షీట్ల బిడలు తీస్తారో అది మాదిరి ఓ తల్లి మూల్యంగా పోయి మనం భగవంతుడి దగ్గర శరణాగతి చేసిమింటే ఆ తల్లి మన కోసం సిఫార్సు చేసి ఇంకా స్ట్రాంగ్గా మనకు మోక్షం అట్లా అనేది ఉరిది అవునంట. ఇది ఒక ఇది ఒక విషయం చెప్తారు. దీని వెనక ఆ తాయారు దగ్గర మనం ఎట్లా పోవాల అట్లా అనే దానికి ఏమి దోవ అట్లా అంటే ఒక ఆచార్యన్ మూల్యంగా పోయి తాయార్ల దగ్గర పోవాలంట. నేరడిగా తాయార్ల దగ్గర పోయేదానికింట ఒక ఆచార్య దగ్గర పోయి ఆ ఆచార్యర్ మూల్యంగా దాని వనగా మనం తాయారు ధర పోతిమింటే అది ఇంకా బాగా ఉరిది అవునంట. అది ఎట్లా అట్లానంటే ఒక జీప్‌లో ఒక 5, 6 వాళ్ళు అహోబిలం నరసింహస్వామిని చూసేదానికి కానీ పోతా ఉండారు. ఆ మరి చూస్తాను పోతా ఉంటాక దిడీర్‌ని ఏమవుతుంది ఆ జీప్‌లో ఉండే టైరు జీప్‌లో ఉండే బ్రేక్ వచ్చి బ్రేక్ పెట్టేది రిపేర్ అయిపోతుంది. బ్రేకే పెట్టను మానలేదు. ఆ జీపు తడుమారన ఆరంభిస్తుంది. ఆ దోవనే నిండా కష్టం. అట్లాంచిన కష్టమైన పాதையில బ్రేకు పెట్టలేని దానించి డ్రైవరు నిండా కష్టపడతారంట. తడుమారి ఎట్లా నిలిపేది, ఎట్లా చేసేది లేకుండా నిండా భయపడతా ఉండారు. ఆయన నిండా కష్టపడి ఉడుస్తా ఉండారంట. ఆ జీప్‌లో ఉండేవాళ్ళందరుమే అట్లా బెదిరిపోయిండారంట. ఉయిర్ భయంతో తడుమారుతారు, భయపడతారు, ఓరోరు ఏడుస్తారు, అట్లా తుడుచుతారంట. ఓరు చెప్తారంట, మనం నరసింహస్వామి దగ్గర పోపోతామా, లేదు నేరుగా వైకుంఠంపై పెరుమాళ్ళనే చూడపోతామా అని తెలియదు. అంత అళవుకు ఆ జీపు తడుమారన ఆరంభిస్తుంది. నిలై తడుమారిపోతా ఉందింట. ఇట్లా పోతా ఉండగా ఒక బిడ్డ మట్టం ఆ జీప్‌లో పుస్తకం చదువుతా వస్తుందంట. అందరమే మనసులో తలుసారంట. మనమంతా ఉసురు భయాన్ని చెయ్యిలో పెట్టుకొని వస్తాము. ఈ బిడ్డ మట్టు ఏమో జాలీగా బుక్ చదువుతాను వస్తుంది. అట్లా అని తలుసా వస్తారు. అంటే ఎవరు అడగను కూడా తోచలే. అందరూ ఏడ్చునిచ్చేసి వస్తా ఉంటారంట. ఆ మారి పొయ్యేటప్పుడు ఒక తావుల ఒక పెద్ద చెట్టు ఉండింది. ఆ జీప్‌ని చెట్టు పైన మోది నిలిపి మంచి విధంగా నిలిపి అందరు ఉసురిని కాపాడతారంట ఆ డ్రైవర్. అందరూ అప్పాడా ఉసురు బతికితిమి అట్లా అని అందరం తలుచుని జీప్‌లోంచి దిగి కొంచెం ఆశ్వాసం చేసుకునేసి దాని వెనక ఆ బిడ్డని చూసి, ఏమ్మా మేమంతా ఉసురు భయంతో ఇట్లా భయపడతా వస్తాండాము. నువ్వు మట్టు ఎట్లమ్మా ఇంత కొంచెం కూడా భయం లేకుండా పుస్తకం చదువుతా వస్తా ఉండవు అట్లా అని అడుగుతారంట. అప్పుడు ఆ బిడ్డ చెప్పిందింట, ఆ డ్రైవరుடைய కూతురుదా నేను. నాకోసరందా నన్ని కాపాడాలనేదానిదా మీ అందరినీ చేరి ఆయన కాపాడినారు. కూతురు కదా నన్ను విడిచేస్తారా మా నాయన. నా కోసందా మీ అందరినీ ఎట్టనా కాపాడి కావాలని. లేదంటే మా నాయన ఉసురు భయం ఎప్పుడు వచ్చిందో, ఎప్పుడు నిలై తడుమారిందో అప్పుడే ఆయన వ్యాన్‌లోంచి దిగి పరితి పోసి ఉండొచ్చు. అంటే నేను లోల ఉండాననేదంచి, అయ్యో! మన కూతురు వేరే ఉందియే అట్లా అనే దానికోసరం ఇంత దూరం కష్టపడి నాతో చేరి మిమ్మల్ని కాపాడినారు మా నాయన అట్లా అంటుందంట. అప్పుడు ఆ పిల్లని అதாவது ఆ పిల్ల కోసరం మిగతా వాళ్ళని కాపాడతారు. వాళ్ళ నాయన అనేసి చెప్పే మాదిరి, మనం ఒక ఆచార్యర్ మూల్యంగా పోతే, ఆచార్యర్ కోసరం ఆచార్యని పెట్టునుండే మనమల్ని చేరి మోక్షమిస్తుడంట పెరుమాళ్. ఆ ఆచార్యర్ అనేది అంత ముఖ్యం. ఆ ఆచార్యర్ మూల్యంగా మనం పోయి శరణాగతి చేసేటప్పుడు తాయారు మూల్యంగా ఆ తాయారు దగ్గర పిలిచిన పోయి దాని మనకు భగవంతుడి దగ్గర శరణాగతి చెయ్యాల ఎట్లనేదని ఆచార్యర్ మనకు దోవ చూపిస్తారంట. ఆ మాదిరిగా శరణాగతిని చెయ్యాలంట. అప్పుడు భగవంతుడు ఆచార్యర్తో చేరి మనమల్ని నిన్ను మోక్ష ప్రాప్తం ఇస్తురు అట్లా అంటారు ఆచార్యులు. దాని వల్ల దీని నుంచి మనకేం అనుకూలం
మనకేం పలన్ అట్లా అనేసి మనం చూసిమింటే తాయార్తో చేరిన భగవంతుణ్ణి వాళ్ళ తిరువడిகளே చరణం తంజం అట్లా అని మనం ప్రార్థన చేసిమింటే మనకు తొండు చేసే భాగ్యంని మొదల ఈ పిరవిల ఇచ్చి దాని వనక మనకు మోక్ష ప్రాప్తి ఇచ్చి దాని వనక ఆయనతోనే మనల్ని చేర్చుకుంటారు నిత్య సూరిகள். అదావదు దీని వనక వాళ్ళకి పిరవి లేకుండా పెరుమాళ్ళు ఎక్కడ ఉండారో అదే తావుల్ని మనమల్ని చేర్చుకుంటారు అట్లా అనేసి ఇదిను ఆచార్యులుగా చెప్తారు. సరే, ఇప్పుడు ఇదన్నీ ఎట్లట్లా చేయాలా, ఎవరు మూలంగా చేయాలా అన్నీ మనం చూసి ఇప్పుడు దానికి మనం ఏమేమి ప్రయత్నం చెయ్యాలా అట్లా అనేసి చూస్తాం. ఏం చేయాలంటే ఒక ఆచార్యర్ మూల్యంగా పంచ సంస్కారం చేసుకోవాలి. ఆ పంచ సంస్కారం చేసుకుని ఆచార్యర్ మూల్యంగా పోయి ఆయన చెప్పే నామం అదావదు మంత్రం, దివ్య మంత్రం చెప్తురంట. మనకు పంచ సంస్కారం చేసి ఒక దివ్య మంత్రాన్ని రహస్యాన్ని మనకు చెప్తురంట. ఆ రహస్య మంత్రాన్ని మనం దినము చెప్పి దాని మళ్ళీ దినం నిత్య అనుష్ఠానంగా మనం తలవారి లేసి స్నానాలు పూజలు అట్లంతా ఓరోరికి ఒక్కొక్క రకంగా వాడికలు ఉన్న పాసురాలు చదువుతారు ఓరోరు, పాటలు చదువుతారు ఓరోరు, సహస్రనామాలు చెప్తారు ఓరోరు. అది మాదిరి వాళ్ళు ఏమేం వాడికనో అదిని నిత్యపడి చేసి పూజలు చేసి దేవుడికి దినము ఏదైనా దీపారాధన చేసి ఆయనకు నెసి ఏమన్నా దేవుడికి పెట్టి నైవేద్యం పెట్టాలి, నైవేద్యం సమర్పించాలి. ఈ మాదిరి అది అన్నీ చెయ్యాల. ఇది మొదలు. దాని వనక పెరుమాళుకు నిండ భగవంతుడికి పెట్టినది ఏమింటే ఆయనயோட பாகவத்தர்கள், ఆయనயோட భక్తர்கள்ని ఆయనకు నిండా పెట్టను. భక్తர்களுக்கு అపచారం చెయ్యకూడదు. భక్తர்கள் మనసు కష్టపడే మరి మనం నడుచుకోకూడదు. పెరుమాళ్ళకు పెట్టిన పనులు చెయ్యాల. అది అంతా ఏమేమి పాసురాలు పడేది, సహస్రనామాలు చెప్పేది, గుడికి పోయేది, గుడికి కైంకర్యం చేసేది, గుడిలో ఉండే పనులు చేసేది, ఇట్లా ఆయనకు పెట్టిన పనులంతా చేసేది ఇంత ఒక రకం. ఇంకొక రకం ఆయన పెట్టిన పనులు చెయ్యకూడదు. ఇప్పుడు వచ్చి ఒకరు నిండా భాగవతరుగా ఉండారు, పెరుమాళ్ భక్తరుగా ఉండారంటే ఆయన మనసు పున్పడే మరి మనం నడుచుకోకూడదు. ఆ మరి వాళ్ళ మనసు పున్పడే మరి నడుచుకుంటేమింటే వాళ్ళని భగవంతుడు తన తోడ చేర్చుకోడు అట్లా అంటారు ఆచార్య. అదే మాదిరి అబద్ధాలు మాట్లాడకూడదు అది చెప్తారు. దాని వనక ఈయన చేస్తురో చెయ్యరో, ఈయన మోక్షం ఇస్తురో ఇయ్యరో అట్లానే అవనంబికై మనకు ఉండకూడదు. పరిపూర్ణంగా ఆయనని నమ్మి శరణాగతి చేసి దాని వనక ఆయన పిలుచుకుంటూ నెసి పూర్ణంగా మన నమ్మకం ఉండాలి. అది ఒకటి. మనం దానికి ఎంత కావాలనో అంత ప్రయత్నం చెయ్యాలి. பாகவதர்களுக்கு பகவந்தனுடைய அடியார்களுக்கு அது ఎంత మాలనో అంత కైంకర్యం చెయ్యాలి. அதே மாதிரி కార్పణ్యం, అదావదు నాకు వేరే పోకిడమే లేదు, నువ్వు మట్టుందా నాకు పోకిడం అట్లా అనేసి పూర్తిగా ఆయన్ని నమ్మకం చెప్తిని కదా అదిదా. దాని వనక ఇది అన్నీ ఒక్కొక్క పడిగా మనం చెయ్యను భగవంతుడిని మనకు నిండా పెట్టేదానికి ఆరంభించేస్తుంది. భగవంతుడికి పెట్టిపోయింది ఎట్లా అనంటే ఆయన దగ్గర మనమల్ని చేర్పించుకుంటారు. భగవంతుడిదా మనకు మోక్షం ఇచ్చేదానికి దోవ చూపిస్తారు. దోవ చూపించి ఆయనతో చేర్చుకుంటారు. మన భగవంతునిపై చేరాలంటే ఆ భగవంతుడు మనసులో మనం పోవాలి. మొదల్లో ఆయన మనసుకు పోవాలి. ఆయన మనసులో పోవాలంటే ఆయనకు పెట్టిన రకాలుగా మనం నడుచుకోవాలి. ఆయనకు పెట్టిన రకంగా మనం నడుచుకొని ఆ కైంకర్యాలన్నీ మనం చేస్తుంటే అది ఆయన సంతోషపడి ఆయనతో మనమల్ని చేర్చుకుంటారు ఇట్లా అని చెప్తారు ఆచార్యులు. ఇది అన్నిటికీ మొదల్ల ఏం మనం చెయ్యాలంటే పంచ సంస్కారం చేసుకుని ఒక ఆచార్యర్ ధరించి పెరుమాళుடைய
దివ్య మంత్రాన్ని ఉపదేశం తీసుకొని, ఆ మంత్రాన్ని మనం వాళ్ళు ఎట్ట చెప్తారో అట్లా జపించి, ఎట్లంతా వాళ్ళు నడుచుకోవాలని చెప్తారో అట్లంతా నడుచుకొని, భాగవతర్ಗಳಿಗಂತಾನು గుడిలను నిత్య అనుష్ఠానంಗಳು అన్నిని కరెక్ట్‌గా చేసి, ఈ మరి అన్నీ చేసి, అన్నీ మనం భగవంతుడికి పెట్టిన మారి నడుచుకుంటే, భగవంతుడు తనతో మనమల్ని చేర్చుకుంట్రు. అట్లా అని చెప్పి పూర్తి చేస్తారు. ఆ మారి పూర్తి అయ్యి కడసీన మనం పోయి చేరే తావుదా మోక్షం. ఆ మోక్షం ఉంటే వైకుంఠం పోతాం. ఆ వైకుంఠం పోతిమింటే అక్కడ నిత్య సూరిகள் అట్లా అనేసి మనకు ముందు వైకుంఠం పోయిన వాళ్ళందరూ అక్కడ ఉంట్రు. వాళ్ళోட ఆశీర్వాదంతో మనం అక్కడ పోయి చేరి మనము పెరుమాళుకు వైకుంఠంలో దినము ఆయన కైంకర్యం చేసేదిదా మోక్షం. ఇంకొక పిరవి లేకుండా ఉండేదిదా మోక్షం. అట్లా అని చెప్పి పూర్తి చేస్తారు. నాకు తెలిసిన వరకు నేను చెప్పిండాను. జై శ్రీరామ్. శ్రీమతే రామానుజాయ నమః.